వెడ్డింగ్స్కి వేసుకోవడానికి, చిన్న చిన్న పార్టీ గ్యాదరింగ్స్కి వేసుకోవడానికి ఇవాళ వీడియోలో మీకు కంప్యూటర్ మగ్గం ప్యాటర్న్స్లో కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాము. మీకు నచ్చిన ఈవెంట్కి ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకెళ్ళచ్చు. మేము శారీస్ అనేది సేల్ చేయట్లేదు, కస్టమర్స్ తీసుకొచ్చిన వాటికి మేము బ్లౌజ్ డిజైన్స్ చేస్తున్నాము. ఆ కలెక్షన్ అంతా మీరు మా ఛానల్లో చూస్తారు. స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు. అవైలబుల్గా లేదు, అవుట్ ఆఫ్ స్టేట్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు స్టిచ్చింగ్ కోసం చూస్తున్నట్లయితే విత్ బాడీ మెజర్మెంట్తో మేము స్టిచ్ చేస్తాము. మీకు నచ్చినట్టుగా అవుట్ఫిట్ని కస్టమైజేషన్ చేయించుకోండి. శారీ నార్మల్గా ఉన్న దాని బ్యూటీని ఇంక్రీజ్ చేయాలంటే బ్లౌజ్ చాలా బాగుండాలి. మీరు వేసుకునే బ్లౌజ్ మంచి స్టేట్మెంట్ స్టైల్లో ఉండాలి, అప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. డిజైన్స్ కాపీ చేయటం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే శారీకి తగ్గట్టుగా కస్టమైజేషన్స్ చేయించుకోవచ్చు. నార్మల్గా ఉండే శారీని కూడా మంచి గ్రాండ్ లుక్ తీసుకురావాలి అంటే బ్లౌజ్లో మగ్గమైన కంప్యూటర్ అయినా ప్యాటర్న్ అయినా ఉండాలి. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకున్నప్పుడు బ్లౌజ్కి వర్క్ అనేది కాంప్రమైజ్ చేసుకోవాలి, అది కూడా స్టైలిష్లో ఉండేలాగా క్రియేట్ చేసుకోవాలి. మీకు లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది, డిఫరెంట్గా కూడా కనిపిస్తారు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వర్క్ చేసుకొని హ్యాండ్స్కి స్కిప్ చేసుకొని అక్కడ ప్యాటర్న్స్ ఇచ్చుకోవచ్చు. హ్యాండ్స్కి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ నార్మల్గా ప్యాటర్న్స్ పెట్టుకుంటే అదొక మోడల్ అవుతుంది. లేదు మాకు బడ్జెట్ పెట్టుకోగలం, మాకు మొత్తం వర్క్ కావాలి అనుకున్న ఆల్ ఓవర్ వర్క్ చేయించుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవాళ వీడియోలో మాధవి గారు వాళ్ళ పాపకి మ్యారేజెస్కి మన దగ్గర డిజైన్ చేయించుకున్న వాటిల్లో కొన్ని కలెక్షన్స్ ఇవి. ఇంకా చాలా ఉన్నాయి మ్యారేజెస్కి డిజైన్ చేసినవి, అవి అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాము. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఫస్ట్ బ్లౌజ్కి శారీ చూద్దాము. ఇది గజ్జీ సిల్క్ శారీ. శారీకి టాజల్స్ 2 కలర్ కాంబినేషన్లో ఇస్తూ గోల్డ్ బాల్ అనేది యాడ్ చేసాము. బ్లౌజ్కి కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి. ఒకసారి డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ చూడడానికి మిషన్ ఎంబ్రాయిడరీ లుక్ ఉండే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇది కంప్లీట్ ఫ్లవర్ కాంబినేషన్లో డిజైన్ అంతా ఉంటుంది. ఫ్రంట్ ఆల్ ఓవర్ రాదు కానీ ఓన్లీ నెక్ లైన్ మాత్రమే డిజైన్ వస్తుంది, ప్రిన్స్ కట్ వస్తుంది. హ్యాండ్ మోడల్ ఇది. హ్యాండ్కి కూడా ఆల్ ఓవరే, సైడ్కి మొత్తం ఇలా వర్క్ ఉంటే ఆల్ ఓవర్ అంటారు. బోర్డర్ వర్క్ ఉంటే నార్మల్ నెక్ లైన్స్ అంటారు. ఇక్కడ కాంబినేషన్ కలర్స్ ఏం యూజ్ చేసామంటే శారీలో ఇక్కడ బ్లాక్, మెరూన్, క్రీమ్ కలర్ ఉన్నాయి కదా, క్రీమ్ బ్లౌజ్ తీసుకొని ఈ కలర్ కాంబినేషన్ సెట్ అయ్యేలాగా ఇలా వర్క్ మొత్తం ఇచ్చాము. జరీ కూడా యూజ్ చేసాము ఇక్కడ. 2 హ్యాండ్స్. సో ఒకసారి లుక్ చూసేయండి. నెక్స్ట్ బ్లౌజ్ బెనారసీ పట్టు మోడల్లో ఉన్న బ్లౌజ్. శారీకి టాజల్స్ ఇలా సిల్వర్ బీడ్ ఇస్తూ సెల్ఫ్ థ్రెడ్ కాంబినేషన్లో టాజల్స్ ఇచ్చాము. ఇప్పుడు బ్లౌజ్ వర్క్ చూద్దాము. బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ నెక్ వచ్చి ఆల్ ఓవర్ ఫ్లవర్ బుటీస్ వస్తాయి. నెక్ డీటెయిలింగ్ చూస్తే కట్ వర్క్ విత్ పానీ వర్క్ కాంబినేషన్లో శారీకి మ్యాచ్ అయ్యేలాగా సిల్వర్ గోల్డ్ జర్దోసి, వైట్ పర్ల్స్, కట్ బీడ్స్ యూజ్ చేసాము. ఒకసారి మీరు డీటెయిలింగ్గా చూడండి. పానీ వర్క్ ఇక్కడ సెల్ఫ్ థ్రెడ్ ఒక్కటే తీసుకున్నాం, కాంట్రాస్ట్గా ఏమీ యూజ్ చేయలేదు. జరీ తీసుకున్నాము. శారీలో ఉన్న డిజైన్ చూసారు కదా, వీటికి మ్యాచ్ అయ్యేలాగే మనం ఇలా నెక్ లైన్స్ క్రియేట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ 1 సైడ్ పైపింగ్, 1 సైడ్ సేమ్ బ్యాక్ నెక్ లైన్లో ఏదైతే డీటెయిలింగ్ వచ్చిందో అదే వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ చూసినట్లయితే మనం శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, ఆ దాంట్లో బోర్డర్ కట్ చేసి జాస్మిన్ పట్టు సేమ్ కలర్ తీసుకొని డిజైన్ చేసాము. ఓన్లీ శారీలో వచ్చిన బోర్డర్ని మాత్రమే యూజ్ చేసాము. ఇక్కడ శారీలో బంచ్ ఉంది కదా, అది బేస్ చేసుకొని హ్యాండ్స్కి ఇలా చేసి ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చేలాగా మనం క్రియేట్ చేసాము. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ బోర్డర్లో కూడా జరీతోనే అవుట్లైన్స్ ఇచ్చాము విత్ సెల్ఫ్ థ్రెడ్తో. డీటెయిలింగ్ అయితే చూడండి. కట్ బీట్స్ ఇక్కడ డైరెక్షన్ కూడా హ్యాండ్స్కి వేసినప్పుడు ఒక్కొక్కటి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా వర్క్ వేయాలి. నెక్స్ట్ బ్లౌజ్కి శారీ రామ్ పరివార్ కాన్సెప్ట్లో ఇచ్చింది. శారీకి టాజల్స్ ఇలా పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము, రింగ్ షేప్ గోల్డ్ కలర్ దాంతో. బ్యాక్ సైడ్ రాధాకృష్ణ వస్తుంది, హ్యాండ్కి ఏమో డాల్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నెమలి పింఛం వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వర్క్ ఏం రాదు. ఒకసారి చూసండి. డాల్స్ అయినా ఏ డిజైన్ అయినా తీసుకోండి, డిజైన్ అనేది వేసినప్పుడు హ్యాండ్స్కి ఎదురుగా చూసుకున్నట్లు కానీ ఆపోజిట్లో ఉండేటట్లు కానీ వేసుకోవాలి, సేమ్ డైరెక్షన్లో వేయకూడదు. ఇప్పుడు చూసేది ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్కి బెనారసీ శారీ. శారీకి టాజల్స్ ఇలా ఇచ్చాము డ్యూయల్ టోన్ కాంబినేషన్లో. ఫ్రంట్ పార్ట్లో నెక్ ప్యాటర్న్ ఇచ్చేసి కుందన్స్ అటాచ్ చేసాము, కాలర్ వస్తుంది. బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టేసాము. హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్ పెట్టి పైపింగ్ ఇచ్చాము. శారీలో వచ్చిన బ్లౌజ్ని డిజైన్ చేసాము. బ్యాక్ సైడ్ పైపింగ్ రాదు, ఓన్లీ హ్యాండ్స్ పైపింగ్ వస్తుంది. కాలర్ కూడా పైపింగ్ వస్తుంది. ఫినిషింగ్ కూడా ఒకసారి చూడొచ్చు. ఫ్రంట్ అనేది ఓపెన్ వస్తుంది బ్లౌజ్కి. ఎంటీగా ఉందని మనం మ్యాచింగ్ కుందన్స్ పెట్టాము. నెక్స్ట్ బెన్నీ సిల్క్ శారీ. శారీకి టాజల్స్ ఇలా డ్యూయల్ కాంబినేషన్లో ఇచ్చాము, ఎక్స్ట్రా బీట్స్ ఏం లేకుండా. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్ లైన్ వస్తుంది, ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయి విత్ ఫ్లవర్ కాంబినేషన్లో. బుట్టీస్ కూడా చూసారు కదా, మనం శారీలో ఉన్న కలర్ అనేది తీసుకున్నాము.
ఫ్లవర్స్కి ఒకదానికి సెల్ఫ్ కలర్లో లైట్ కలర్ తీసుకున్నాం. ఫ్రంట్ సింపుల్గా వస్తుంది. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా సపరేట్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేసాము. ఇవే ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.